ఈ సహవాసానికి నేను కూడా ఇంచుమించు 2 సంవత్సరాలు పైనే పరిచయం అయ్యి ఇక్కడికి వస్తూ ఉన్నా. నేను దేవుని మహాకృపను బట్టి పరిచర్యకి చాలా ఉపయోగకరమైనటువంటి వాక్యపు ఉపదేశాలు నేర్చుకుంటూ సంఘానికి యవన పిల్లలకు కానీ సంఘంలో మేము ఎలా ఉండాలని కానీ అవన్నీ దైవజనుల ద్వారా తెలుసుకొని ఆయన చెప్పిన పద్ధతి క్రమాలు, ఎందుకంటే నాయకులుగా వాళ్ళు ఎంతో మరి అన్నీ తెలిసిన వారుగా పెద్ద సంస్థలోనే వాళ్ళు చేసి వచ్చారు కనుక మనం చిన్నవాళ్ళం, అనుభవం గల వాళ్ళు చెప్పినప్పుడు తెలుసుకొని వాటిని అవలంబించాలి, అవి నేర్చుకొని చేసుకోవాలి. మేమైతే మా సంఘంలో అలాగనే మా సంఘ విశ్వాసులు యవన పిల్లలు కానీ నేను కానీ మరి సేవకులు చెప్పినట్టు కానీ ప్రార్థనలో కానీ మరి ఉపదేశంలో కానీ మరి బలంగానే ఉన్నాం. ఇప్పుడు దాకా ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఇంకా ప్రార్థన ఎలా చేసుకోవాలో నేర్చుకున్నాం. అలాగనే సేవకులు ప్రార్థనలో కూడా చాలా బలం ఉంది. ఎందుకంటే నా సంఘం ముందు స్థలం విషయంలో ఎప్పుడు వచ్చినా ప్రార్థన చేయించేవాళ్ళు, అక్కడ కూడా వచ్చి చెప్పేవాళ్ళు అది మొత్తం మీకే అయిద్దని. దేవుని మహాకృపను బట్టి మరి ఈ క్రిస్మస్ దినాల్లో అవతల ఉన్న దాన్ని కూడా పూర్తిగా సాఫ్ చేసి మట్టి పోసేసాం. మొత్తం కుర్చీలు వేసి ఇప్పుడు ఆల్రెడీ 2 వారాలు ఇక మొత్తం మనమే వాడేస్తున్నాం. ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు. అది సేవకులు చెప్పిన మాట, అది రోడ్డు దాకా కూడా మనకు అయిపోయిద్దని మరి దేవుడు ఆ కార్యం చేశాడు. ప్రార్థన బలం, వాక్య ఉపదేశం ఇక్కడ నేను బాగా నేర్చుకున్నా. నా సంఘానికి కూడా కొత్త ఉపదేశాలు ఎలా ఇవ్వాలో సేవకుని దగ్గర నేర్చుకున్నా. అవి చెప్పేవాడు అనమాట. ఎప్పుడు అందరూ చెప్పుకున్నట్టుగా ఉన్నట్టుగా దాన్ని చదివి చెప్తే సేవకునికి అది కరెక్ట్ కాదు. దాని లోతైన అనుభవాలు కూర్చొని మోకరించి దాని గురించి బాగా చదువుతూ ఉంటే, ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు ఇస్తాడని చెప్పినప్పుడు ఇక అంతకుముందు ఉట్టిగా నిజంగానే పాస్టర్ గారు సేవకులు చెప్పినట్టుగా ఆ పైన ఏముంటే అదే చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, దాన్ని లోతుగా వెళ్ళి ఆ పదాన్ని ఎన్ని తీరులుగా బైబిల్లో ఉందో, ఎన్ని రకాలుగా ఉందో దాన్ని ఆత్మపూర్వకంగా లోపలికి వెళ్తే ఆ లోతైన అనుభవాలు తెలుసుకొని ఇప్పుడు వాక్యాన్ని సంఘానికి బోధిస్తున్నప్పుడు సంఘం కూడా బలపడుతూ ఉంది. మనకి రాబట్టి దేవుడు నాకు ఆ స్థలాన్ని కూడా సేవకుల మాట, ఇక్కడ సంఘ మరి సేవకుల ప్రార్థన 4, 5, ఒక 6 మంది అంత స్టార్టింగ్ నుంచి ఎంత బలమైన ప్రార్థన అంటే కనీసం 2-2.5 గంటలు ప్రార్థనే మోకాళ్ళ మీద. అంత ప్రార్థన ఒకవేళ ఇంటికాడ ఉంటే మనం చేయలేం. వాస్తవానికి సావాసాలు చాలా ఉన్నాయి, సేవకుల సావాసాలు కొన్ని 100 ఉన్నాయి. వచ్చినందుకు 300, పోయేటప్పుడు ఇంత అన్నం పెట్టి ఏదో కానికిచ్చి పంపిస్తారు. మన దగ్గర అలాంటిది ఏం లేదు. బలపడటానికి అందరం కలిసి ఇలా ప్రార్థన చేసుకోవడానికి మన పైసలు మనమే ఖర్చు పెట్టుకొని మన రావాలి. స్వచ్ఛందంగా ఏదో ఇస్తే ఏదో చేస్తే వచ్చే సేవకులు కూడా కాదు. ఒక ఆత్మ సంబంధమైన సేవకులుగా ఆనాడు అపోస్తులు యేసు ప్రభుతో ఎలాగైతే వెంబడించారో నిజమైనటువంటి ఉపదేశం కొరకు ఎంత దూరం అయినా బ్రహ్మ చెప్పిండు కదా, ఒకళ్ళు అమెరికాలో పెట్టిన వెళ్ళాలని. అటువంటి ఆలోచనతోనే నేను కూడా వెళ్తానే ఉన్నా. మరి మొన్న వైజాగ్ వర్షం పడినా కానీ అన్న నేను ఇద్దరం వెళ్ళాం. చాలామంది సేవకులు వద్దామనుకున్నారు కానీ కుదరలేదు వాళ్ళకి. చాలా బాగా అక్కడ జాన్ భాషన మేము అక్కడ కూడా ఒక్కళ్ళున్నా 2 ఉపదేశంలో మార్పు రాదు, ప్రార్థనలో మార్పు రాదు. ఎందుకంటే ఒకళ్ళే కదా ఒక అంశం చేసి ముగిద్దాం అట్లాంటిది ఏముండదు. ఒక ముగ్గురే కదా అంత బలమైన ఉపదేశం అవసరమా? 2 మాటలు చెప్పి పంపిస్తే అది ఏముండదు. ఒకళ్ళున్నా 2 10 మంది ఉన్నా అదే బలమైన ఉపదేశాన్ని దైవజనులు మనకి అందిస్తున్నారు. అందుకే అది హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ ఇంకోసారికి ఎక్కడికైనా ఇప్పుడు నా దగ్గర జరుగుతూ ఉంటుంది, ఇక్కడ జరుగుతుండే సేవకుల దగ్గర, అన్న దగ్గర జరిగింది. ఇంకా మీ దగ్గర కూడా ఏంటంటే ఎక్కడంటే అక్కడ మనం కంటిన్యూగా పెట్టుకుంటూ ఉంటే
ఇంకా బలపడతాం. ఇంకా కొంతమంది సేవకులు మనం బలపరిచినట్టు అవుతుంది. కనుక ఇక్కడైనా అక్కడ 2-3 చోట్లే కాకుండా మనం కూడా వచ్చి వెళ్తున్నాం కాదు, కానీ ఆ సాక్ష్యాన్ని ఏం చేయాలంటే మన ప్రాంతంలో కూడా ఈ సేవకుల సదస్సుని, సేవకుల కూడికని పెట్టుకోవాలి. విలువైనటువంటి వాళ్ళు వస్తారు, అందరు రారు కదా, డబ్బులు ఇస్తే అవుతారు అనుకుంటే అది వదిలేద్దాం, వాళ్ళతో మనకు అవసరంలా. విలువైన వాళ్ళు వస్తారు, ఉపదేశం కొరకు, ప్రార్థన కొరకు సమర్పించుకొని వచ్చేస్తారు. ఇది మా ఆశ ఏంటంటే అక్కడ నుంచి అక్కడ దాకా సేవకులే ఉండాలని ఆశ. అది జరిగిద్ది కంపల్సరీ. ఈ సంవత్సరంలో దేవుడు మొదలు పెట్టాడు. ఈ సంవత్సరం ఎండింగ్ లోపు నా దేశంగా అయితే ఆ గడప దగ్గరికి సేవకులు వెళ్తారు అనుకుంటున్నా. దేవుడు ఈ సేవకులు కొడుకుని ఇలాగా ముందుకు నడిపించాలని కూడా కోరుకుంటూ, ఇంకా మనందరం ఇలాగే మోకాళ్ళ మీద సేవకులు కావాల్సిన ఇదే ప్రార్థనే. ఆ ప్రార్థన బలం సేవకుల దగ్గరే నేర్చుకున్న వాస్తవానికి. ఈ రెండైతే నేను ప్రార్థన, ఉపదేశం, ఈ 2 కళ్ళు అంటారు కదా, ఈ 2 సేవకుని కావాల్సింది. ఇంకేం అసలు తిండి, బట్టలు, వస్త్రాలు ఇవన్నీ కాదు. ఈ 2 ఉంటే అవన్నీ దేవుడు ఇచ్చేస్తాడు. ఇవి నేను ఇక్కడ నేర్చుకున్నా. ఆ విధంగా నా సంఘ విశ్వాస యవన పిల్లలు వాళ్ళు కూడా సేవకులు ఏది చెప్తారు, ఒకళ్ళు కోపబడిన తప్పు చేసినప్పుడు ఉట్టిగానే ఎవరు కోపపడరు. నేర్పించేవాళ్ళు, మనకి నేర్చుకోవాలనుకొని మనం ఎవరైతే ఒక మాట గద్దిస్తారో వాళ్ళు మనం ప్రేమించేవారు. బైబిల్ ఆ మాట చాలామంది మర్చిపోతారు. మనల్ని ఎవరైతే గాయం చేశారు అనుకుంటాం, కానీ వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు. మరి నా యవన పిల్లలు కూడా చాలా నేర్చుకున్నారు. నా ముందు కుర్చీలు వేసుకుని కూర్చునేవాళ్ళు. మరి అన్న వచ్చినప్పుడు, అయ్యగారు వచ్చినప్పుడు చెప్పాడు వాళ్ళకి, మీ సేవకుని అట్ట కూర్చుంటారని. నేను లేనప్పుడు వాళ్ళు నేను కూర్చోమన్నా కూర్చోట్లు. ఇప్పుడు నాకు ఒకరు కూర్చేస్తారా, 10-15 మంది ఎప్పుడు నా పక్కన ఉంటారు, ఎప్పుడు కిందే కూర్చుంటున్నాను. అంటే ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నానంటే దైవజనుల దగ్గర. ఈ సహవాసం ఎప్పుడు ఒక 8-9 మంది వస్తాం, కానీ కొంతమంది యవన పిల్లలు కుదరలేదు. అందుకనే ఒక 4, ఒక 5 మంది ఈరోజు వచ్చాం. మరి ఈ పరిచర్యని, ఈ యొక్క సేవకుల కొడుకుని దేవుడు ఆస్వాదించే విధంగా, సేవకులకు ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి మళ్ళాంటి వారికి ఇంకా బలమైన ఉపదేశాలు, ప్రార్థన, ఆత్మీయ అనుభవాలు నేర్పించే విధంగా సేవకుల కొరకు, అలాగే మా కొరకు కూడా ప్రార్థన చేయవలసింది కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన.